హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సండే మంచి స్పెషల్ మేమైతే కాళ్ళ కూర వండుతున్నామండి. ఇదైతే మంచి గ్రేవీతో స్పైసీనెస్‌లో చాలా బావుంటది. ఇప్పుడు చలికాలం వస్తుంది కదా! ఇలా మనం కాళ్ళ కూర వేసుకుంటే వేడి కదా! చాలా మంచిది. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈరోజైతే నేను కాళ్ళకూర మంచిగా గ్రేవీతోని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నామండి. ఇదైతే రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి, బ్రెడ్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటది. మీరైతే పక్కా ట్రై చేయండి. ఈ సండే మీరు కూడా తెచ్చుకొని ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఇక్కడైతే 6 లెగ్స్ తీసుకున్నామండి. అవే కాళ్ళు 6 కాళ్ళు తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఆడనే కట్ చేసి మనకు షాప్లో ఇస్తారు. మంచిగా దానికి హెయిర్ లేకుండా మంచి కాల్చి కట్ చేసి నీట్గా ఇచ్చేస్తారు. మనం నీట్గా వాష్ చేసేసుకోవాలి స్మెల్ రాకుండా. ఇలా నీట్గా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడైతే కొంచెం పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, 2 ఉల్లిగడ్డలు ఎలా కోసుకోవాలో చూపించిన కదా, ఇలా స్ట్రైట్గానే వేసుకోవాలి, సన్నగా ఏం కోయొద్దు. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక జాపత్రి, 4 ఇలాచీలు, 4-5 ఇలాచీలు తీసుకోవాలి. 2-3 స్పూన్లు ధనియాలు, ఒక చెక్క, 4 లవంగాలు, ఒక స్పూన్ సాజీరా. ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా స్లోగా వేయించుకోవాలండి. మంచిగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే ఒక 4-5 గంటలు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక మనం ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి నూనెలా. ఇప్పుడైతే స్టేజ్లో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మంచి ఎర్ర అయ్యే వరకు మంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డని. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్. అల్లంది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడు మనం కాళ్ళు కడిగి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉండాలి. మనకి కాళ్ళది పచ్చి వాసన ఏవి ఉన్నా హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నామంటే మొత్తం స్మెల్ అనేది ఎగిరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేసినాక మనం కారం వేసుకోవాలండి. మనకి కారం ఎంత తింటారో అంత చూసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాము. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కదా, అందుకని 3 టేబుల్ స్పూన్ అలా కారం అయితే వేసుకున్నా. ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. ఒక 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాం. 3 అంటే మొత్తం నిండా ఏం లేవు, హాఫ్ ఉన్నాయి. ఏంటి అంటే మంచిగా గ్రేవీ లెక్క అవుతుంది. మనకి ఉడికినాక మళ్ళీ తర్వాత అయినా చిక్కగా అయిపోతుంది. అందుకని కొన్ని వాటర్ ఎక్కువ వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి కాళ్ళు అనేది లేతగా ఉంటే ఒక 10-12 విజిల్స్లలో అయిపోతాయండి. అవే ముదురు ఉన్నాయంటే 15-20 విజిల్స్ వచ్చినా మనం ఏం పరేషాన్ కావద్దు. ఈజీగా 20 విజిల్స్ అయితే కావాలి. ఇవైతే లేతగా ఉన్నాయి కదా, మనకు ఒక 10 విజిల్స్ అయితే సెట్ అయిపోతాయి. ఇలా విజిల్స్ అయిపోయాక ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇంకా కర్రీ అయితే రెడీ కాలేదు. ఇప్పుడైతే మనకు ఉప్పు ఇటంగా ఏమైనా సరిపోయినా లేదా చూసి వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి, గరం మసాలా అవన్నీ వేసుకొని మళ్ళీ విజిల్స్ పెట్టేసుకోవాలి. కొన్ని వాటర్ ఎక్కువ వేస్తేనే మంచిగా గ్రేవీ అనేది అవుతుంది. ఇప్పుడైతే మసాలా వేసేసుకొని చింతపండు కూడా వేసేసుకుందాం. ఏదో కొంచెం టేస్ట్ కోసం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసేద్దాం. ఉప్పు ఏమైనా కావాలంటే ఇప్పుడే చూసి ఉప్పు వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం.
ఇక ఇప్పుడు మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ వేసేసుకొని తినేయడమే. ఇలా 2 విజిల్స్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇక మళ్ళీ మనం గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈవినింగ్ వరకు అయినా సరే మంచి చిక్కగా అయిపోతుంది కర్రీ. కొంచెం గ్రేవీ ఉండేటట్టు చూసుకోవాలి, మరీ చిక్కగా వండుకోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక బౌల్లోకి కూడా వేసుకుంటున్నా. కర్రీ మాత్రం పర్ఫెక్ట్ అయిందండి, చాలా బాగా అయింది. టేస్ట్ కూడా ఉప్పు ఇటంగా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. అయ్యో చెప్పడం మర్చిపోయినా అండి, ఈ కర్రీ మాత్రం మా హస్బెండ్ వండిండు. అవునండి, మా హస్బెండే వండిండు. అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వండుతుంటాడు, సపోర్ట్ చేస్తుండండి మాకు. నేను మా హస్బెండ్ ఇద్దరం వండుతుంటాం కర్రీస్. ఇక్కడైతే నేను షోపుటప్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నా, అన్నం వేడిగా కర్రీ వేడిగా బాగా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. జొన్న రొట్టె గీటంగా చాలా బాగుంటుంది. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.